హలో అండి. ఈరోజు నేను కోడిగుడ్ల పులుసు ఎలా వండుతున్నానో చూపిస్తాను. కోడిగుడ్లు ఉడకబెట్టి ఉంచుకున్నానండి. అవి నూనెలో కొంచెం పసుపు వేసి వేయించుకుని పక్కన పెట్టుకుందామండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 10 వరకు ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి. కోడిగుడ్లు వేగిపోయినాయండి, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందామండి. తాలింపు సరుకు కొద్దిగా వేస్తున్నాను. ఎండుమిర్చి, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందాక కట్ చేసి ఇచ్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. అప్పుడు పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ వేగేటప్పుడు ఒక చిటికెడు పంచదార వేస్తే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా ఒక చిటికెడు పంచదార వేస్తే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ఒకటి వేస్తున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం సేపు మూత పెట్టి వేగనిద్దామండి. కోడిగుడ్ల పులుసులోకి 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. కోడిగుడ్ల పులుసులోకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంకా కొంచెంసేపు ఉల్లిపాయ బాగా వేగనిద్దామండి. ఇంకా కొంచెం సేపు ఉల్లిపాయ బాగా వేగనిద్దామండి. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు పులుసుకు సరిపడా కారం వేస్తున్నానండి. 2 స్పూన్ల వరకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం వేసాను. ఇందులో ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఉంచానండి. ఇందాక బాగా చిక్కగా పోసానండి. ఇప్పుడు మిగిలింది కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లు వేస్తున్నానండి. ఇప్పుడు పులుసు సరిపడా కల్లుప్పు వేస్తున్నానండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు సరిపడా కల్లుప్పు వేస్తున్నానండి, పులుసు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నానండి. ఈ పులుసు బాగా ఉడకాలండి, బాగా చిక్కగా ఉంటే బాగుంటుందండి. పులుసు బాగా చిక్కగా ఉడకాలండి, అప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనిద్దామండి. పులుసు చిక్కపడిపోయిందండి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయిందండి కోడిగుడ్ల పులుసు. స్టవ్ ఆఫ్ చేశాను. అయిపోయిందండి. నేనైతే ఇలా చేస్తాను కోడిగుడ్ల పులుసు. అయిపోయిందండి కోడిగుడ్ల పులుసు. నేనైతే ఇలా చేస్తాను. అయిపోయిందండి కోడిగుడ్ల పులుసు. నేనైతే ఇలా చేస్తాను.